So first MCQ or blanks objective questions lo comparing quantities lo first question 55 is to 42 is equal to 110 is to x. Then what is the value of x? We know that ratio is nothing but division. Ratio is nothing but division. So I can write it as 55 by 42 is equal to 110 by x. So whenever we have a fraction is equal to fraction, we need to do cross multiplication. So 55 into x, ఈ x ఇక్కడ డివైడ్ అవతల పోతే ఏమవుతుంది నాకు మల్టిప్లై 55x is equal to 42 into 110. 55x is equal to 42 into 110. Now x is equal to 42 into 110 divided by 55. 55 ones are 55 twos are 2s ఐడెంటిఫై చేయాలి. 55 కలిపితే అంతా 110. So 55 ones are 55 twos are. So the answer is x is equal to 84. X is equal to 84. ఓకే, సో దీన్ని చాలా మెథడ్స్ చేసుకోవచ్చు. నేను చెప్పింది వన్ ఆఫ్ ద మెథడ్స్. ఇక్కడే చెప్పేయచ్చు 55 110 అయితే డబల్ అయింది, 42 ఏమవ్వాలి 84. But if you want to do the process, you have to do like this. Okay, right. MCQs కి ఎగ్జామ్లో ప్రాసెస్ అవసరం లేదు, రఫర్లో చేసుకునేసేయండి. బట్ ఇఫ్ ద సేమ్ క్వశ్చన్ ఇస్ గివెన్ ఫర్ 2 marks and 3 marks, you have to do like this. Okay, right. In a survey of 1,000 people, 75% like ice cream and the rest do not like ice cream. So number of people who likes ice cream, people plural కదా, likes వస్తుందా, like వస్తుందా, లైకే కదా వస్తుంది, సింగులర్ ఉంటే లైక్స్ వస్తుంది. సో నెంబర్ ఆఫ్ పీపుల్ who like ice cream is 75%. Very by common sense 75% ఐస్ క్రీమ్ నచ్చితే ఐస్ క్రీమ్ నచ్చని వాళ్ళు ఎంత పర్సెంట్ ఉంటారు, 25%. ఇట్ ఈస్ ప్యూర్ కామన్ సెన్స్. సో దేర్ ఫోర్ పీపుల్ who don't like ice cream is equal to 25%. ఎలా వస్తుంది, బికాస్ we always take total population of 100% minus the people who like ice cream is 75%. So the remaining population is 25%. Okay, the people who don't like ice cream is 25%. Now he is asking the number of people. So percentage lo enta manaki 25% in terms of percentage. Now if you want to find how many people, 25 by 100 of total ఎంత మనకు ఉండేది 1000. సో 25 by 100 into 1000, 100, 2 zeros cancel. సో ద ఆన్సర్ ఈస్ 250. ఉన్న 1000లో 25%కి ఐస్ క్రీమ్ ఇష్టం లేదు. సో 25% of 1000 is 25 by 100 into 1000, which is equal to 250. Clear? Okay, then the number of billionaires in a country was 25. The next year it was increased to 45. The percentage increase in the number of billionaires. So 25 నుంచి 45కి పెరిగింది అంటే ఎంత పెరిగింది అంటే 20 పెరిగింది అని చెప్పొచ్చు. ఎంత పెరిగింది, 20 పెరిగింది. ఎంత పర్సంటేజ్ పెరిగింది, percentage increase formula, final value minus initial value by initial value into 100. So final value is 45 minus initial value is 25 by initial value is 25 into 100. 25 ones are 25 fours are 45 minus 25 20 into 4 80%.
బట్ అగైన్ నేను ఈ పర్సంటేజ్ ఇంక్రీజ్ ఫార్ములా డిక్రీజ్ ఫార్ములా నేర్చుకోమని చెప్పను. హౌ కెన్ వి క్యాలిక్యులేట్ వితౌట్ నోయింగ్ ద ఫార్ములా? వెరీ సింపుల్. 25-45 పెరిగింది, 25-45 పెరిగింది. అది ఎంత పెరిగింది? 20 వాల్యూ పెరిగింది, 20 వాల్యూ పెరిగింది. ఆ 20 అనేది 25లో ఎంత పర్సంటేజు? సో 20/25 ఇంటూ 100. 25 1s are 25 4s are. ద ఆన్సర్ ఈస్ 80%. సో ఎలా చేసినా ఒకటే వస్తుంది. దిస్ ఈస్ కామన్ సెన్స్. 25 అనే వాల్యూ 45కి పెరిగింది అంటే ఎంత పెరిగింది? 20. ఆ పెరగడం అనేది టోటల్ వాల్యూలో ఇనిషియల్ వాల్యూలో ఎంత పర్సంటేజ్? మీన్స్ ద ఇంక్రీజ్ బై ఆల్వేస్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ విత్ రెస్పెక్ట్ టు ఇనిషియల్ వాల్యూ. సో 20/25 into 100 which is equal to 80%. Or if you are not having any clarity, you can use the formula percentage increase ఏంటి మనకి? ఫైనల్ వాల్యూ మైనస్ ఇనిషియల్ వాల్యూ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100. ఇది ఐడియా ఉంది అందరికీ? చేయొచ్చు. ఓకే నెక్స్ట్. ఓకే నెక్స్ట్, the cost price of an item was rupees 500. Okay, CP is equal to rupees 500. What is the selling price of it if it is sold at a profit of 10%? ఈ కాస్ట్ ప్రైస్లో 10% ప్రాఫిట్ పెట్టుకొని కొంచెం పెంచి అమ్మాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ 10% వాల్యూ కనుక్కుందాం. ప్రాఫిట్ ఈస్ 10% ఆఫ్ ఇట్స్ ఒరిజినల్ వాల్యూ అంటే సిపిలో. సో వాట్ ఈస్ 10% ఆఫ్ 500? వెరీ సింపుల్, 10/100 ఇంటూ 500 విచ్ ఇస్ ఈక్వల్ టు 50. సో కాస్ట్ ప్రైస్ ఎంత? 500. అంటే నేను కొన్న వాల్యూ 500, ప్రాఫిట్ ఎంత పెట్టుకుంటున్నాను? నేను 50 రూపీస్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత కమ్మాలి నేను? 550. వెరీ సింపుల్, ది ఆన్సర్ ఈస్ 550. అప్పుడప్పుడు మనం షాప్కి వెళ్తాం. షాప్కి వెళ్ళినప్పుడు ఏదన్నా వస్తువు టిపికల్గా మనం ఎవరు సేట్లు లేరు కదా. ఓకే, సో టిపికల్గా సేట్ షాప్కి వెళ్ళినప్పుడు అన్న ఏక్ రుచికా ఇస్ నాట్ సేట్. ఓకే, సో మనం ఓకే మనం టిపికల్గా సేట్ షాప్కి వెళ్ళినప్పుడు అన్న ఈ వస్తువు 100 రూపీస్కి వస్తుందా అంటే వాడు చెప్తారు కదా, నాకే 100 పడిందని చెప్తారు కదా వాళ్ళు. సో అలాగా ఎవరైనా కానీ వస్తువు ఎంత కొన్నప్పుడు అంతకే అమ్మరు కదా. సో దే విల్ కీప్ సమ్ ప్రాఫిట్, దెన్ దే విల్ సెల్. ఓకే, ఆ ప్రాఫిట్ వాల్యూ ఎంత ఇచ్చాడు ఇక్కడ? 10% అంట. 10% ఆఫ్ వాట్? వాడు కొన్న దాంట్లో 10%. ఓకే, కాస్ట్ ప్రైస్ 10%. సో ఎంత వచ్చి మనకి 50. సో ఇప్పుడు దాన్ని కలుపుకుంటే విల్ గెట్ 550 విచ్ ఇస్ సెల్లింగ్ ప్రైస్. ఆర్ యూ కెన్ యూజ్ దిస్ ఫార్ములా, ప్రాఫిట్ పర్సంటేజ్ ఫార్ములా కూడా యూజ్ చేసుకోవచ్చు. ప్రాఫిట్ పర్సంటేజ్ ఫార్ములా ఎస్పి మైనస్ సిపి బై సిపి ఇంటూ 100. సో ప్రాఫిట్ పర్సంటేజ్ 10 is equal to SP, we don't know X, CP 500 by 500 into 100. So 2 zeros cancel. ఇక్కడ 5 ఏమవుతుంది? డివైడ్ అవతల పోతే మల్టిప్లై. సో 10 5s are 50 is equal to X minus 500. ఈ మైనస్ 500 ఇతలు వస్తే 500 plus 50, 550 is equal to X. So we can go through by common sense or we can apply the formula also. It's up to us. Now, okay, coming to fifth question. Which of the following is formula for the amount when interest is compounded annually? Ante compound interest formula adugutunnadu. While calculating, listen here carefully, while calculating compound interest, we will not give formula for interest. Directly the formula is given for amount, final amount. Amount is given by the formula A is equal to P into 1 plus R by 100. A is equal to P into 1 plus R by 100
రాసుకోవచ్చు ఇఫ్ యు ఆర్ రైటింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ ఆర్ యూ కెన్ లీవ్ దట్. ఓకే యా. సో 1 ప్లస్ ఆర్ బై యా ఎన్ కూడా ఉంటుంది. ఎన్ అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇట్ ఇస్ కాంపౌండెడ్ పర్ యానం. ఇక్కడ ఒకసారే కదా కాబట్టి ఎన్ వాల్యూ 1 అయిపోద్ది. ఓకే హోల్ పవర్ ఎన్టీ అంటే మనం మార్చుకోవాలి ఇక్కడ. ఓకే ఓకే అండ్ వల్ల అప్పుడు ఎన్ ఈజ్ ఈక్వల్ 1 తీసుకోండి. సో ఏ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ పవర్ టీ. ఓకే n represents number of times the amount is compounded in a year. For example, the amount is compounded every half year అనుకోండి, n value ఏం తీసుకోవాలి 2. amount is compounded every quarterly అంటే ఇయర్ కి 4 టైమ్స్ వస్తుంది అనమాట. సో ఇది ఒకరోజు బోర్డు పైన కూడా రాశాను. ఓకే నేను రాశాను n is equal to 1, n is equal to 1 if it is compounded per year, n is equal to 2 if it is compounded twice in a year, n is equal to 4 if it is compounded quarterly, like that. అదే ప్రతి మంత్ కాంపౌండ్ చేశాను అనుకోండి n is equal to 12. ఓకే సో పర్లేదు గుర్తుపెట్టుకున్నారు. 365 వాడు మనిషే కాదు అప్పుడు అప్పు తీసుకున్నాడు ఇంకంతే. ఓకే ఇన్ వాట్ టైం rupees 25,000 amount to rupees 31,250 if the simple interest is calculated at 5% per annum. అంటే క్లియర్గా క్వశ్చన్లో సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా యూజ్ చేయమంటున్నాడు. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ సింపుల్ ఇంట్రెస్ట్? ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు పిటిఆర్ బై 100. సో ఈ సందర్భం వచ్చింది కాబట్టి నేను ఒక సన్నివేశాన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు పిటిఆర్ బై 100 అనే ఫార్ములాని మా సారు నా చేత దాదాపు 500 టైమ్స్ రాయిపించారు. నేను 6th క్లాస్లో ఉన్నా అనుకుంటాను, 6th or 7th ఐ డోంట్ రిమెంబర్. బట్ ఒక్క ఫార్ములా ఒకరోజు నేర్చుకోకపోలేదని దాదాపు నా దగ్గర 500 టైమ్స్ రాయిపించాను అనమాట. అంత ఇంపార్టెంట్ అని చెప్పాడు అప్పట్లో. ఓకే సో ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు పిటిఆర్ బై 100. ఇక్కడ ఎస్ఐ అంటే ఏంటి? ఇంట్రెస్ట్. ఇక్కడ మనకు అమౌంట్ ప్రిన్సిపల్ ఎంత ఇచ్చారు? అమౌంట్ 25,000. ఎంత అయింది 25,000? 31,250. సో దిస్ ఇస్ నాట్ అవర్ ఎస్ఐ. ఈ 31,250 ఇస్ నాట్ అవర్ ఎస్ఐ. ఇట్ ఈస్ అ ఫైనల్ అమౌంట్. ఎంత? 31,250. నౌ కెన్ యూ టెల్ మీ వాట్ ఈస్ ద ఎస్ఐ వాల్యూ? సి మనం 25,000 అప్పు తీసుకున్నాం. టోటల్ కడుతుంది ఎంత? 31,250. వాట్ ఈస్ ఇంట్రెస్ట్? ఎక్స్ట్రా ఎంత కడుతున్నాం ఇక్కడ? 6,250. ఎలా వస్తుంది? నువ్వు టోటల్ ఫైనల్గా ఎంత కడుతున్నావు మైనస్ అప్పు ఎంత తీసుకున్నావు టోటల్గా. సో నువ్వు తీసుకున్న అప్పు ఎంతమ్మా? 25,000. నువ్వు కడుతుంది ఎంత? 31,250. అంటే ఎంత డిఫరెన్స్? 6,250. దట్ ఈస్ సింపుల్ ఇంట్రెస్ట్. ఓకే సో యూజ్ దట్ ఫార్ములా. 6250 ఈజ్ ఈక్వల్ టు P is 25,000. T should be in years. అదే కనుక్కోవాలి మనము. R 5/100. 2 zeros gets cancel. 6250 కదా. 0 cancel. 625/25 into 5. So 25 are 5 are. So T is equal to 5 years. If they are asking in months, 5 years and 60 months. Right? Okay. Then coming to 7th question. Ravi took a loan of rupees 8 lakhs at 5% per annum, compounded annually for 3 years. The amount to be paid by Ravi after 3 years. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా రాసుకుందాము. ఏంటి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా? ఏ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ 1 ప్లస్ ఆర్ బై n టైమ్స్ 100 హోల్ పవర్ nt. If the amount is compounded per year, n is equal to 1 and
P ఇచ్చేంత మనకి 8 lakhs. So therefore A is equal to 8 lakhs into 1 plus R. ఎంత 5%. So 5 by 100 whole power ఎన్ని ఇయర్స్ ఇక్కడ 3 years. So T is equal to 3. సో n is equal to 1. ఎందుకు n is equal to 1 అంటే కాంపౌండెడ్ యాన్యువల్లీ కాబట్టి, అంటే ఇయర్కి ఒకసారి కాంపౌండింగ్ అవుతుంది. T అంటే ఏంటి? టైం పీరియడ్ 3 years. ఓకే, నౌ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ దిస్. సో 5 1s are 5 20s are. సో 8 lakhs into 1 plus 1 by 20 whole cube. 1 plus 1 by 20 ఎంత? 21s are 20, 20 plus 1 21. So 8 lakhs into 21 by 20 whole cube. అంటే 8 lakhs into 21 by 20 into 21 by 20 into 21 by 20. So 3 zeros cancel, 3 zeros cancel, 2 2s are 4, 4 2s are 8. అంటే 8 8 క్యాన్సల్, మిగిలేదు నాకు ఇక్కడ 100. సో 21 into 21 into 21, 21 21s are 441, 441 into 21 into 100. So you will get an amount is equal to 9261100. So 9,26,100. Okay, so this type of questions will be asked for numericals like 3 marks, 2 marks అలా అడుగుతారు. Now the last question is very simple. Ma, I am not cancelling 2 2, 2 2s are 4, 4 2s are 8. Direct గా 8 8 cancel, 8 1s are 8. 2 2s are 4, 4 2s 8, 8 8 cancel చేసా. లాస్ట్ నెంబర్ రాస్తాను అక్కడే. ఓకే, లాస్ట్ క్వశ్చన్. ద నెంబర్ ఆఫ్ కార్స్ సోల్డ్ ఇన్ ఎ షోరూమ్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 4,200 to 5,082. ఇనిషియల్ వాల్యూ ఎంతమ్మా ఇక్కడ? 4,200. ఫైనల్ వాల్యూ 5,082. సో వాట్ ఈస్ పర్సంటేజ్ ఇంక్రీజ్? వెరీ సింపుల్ ఫార్ములా. Final value minus initial value by initial value into 100. So 2 zeros can cancel. 5,000 లో 4,200 పోతే 800, ఇంకొక 82. సో 882 by 42. సో 2 21s are 2 441s are 21 21s are 441. So the percentage increase is 21% for 2 months. So he's asking what is the percentage increase in sales per month. So overall గా 2 months కి ఎంత ఇంక్రీజ్ అయితే 1 month కి ఎంత ఇంక్రీజ్ అడుగుతున్నాం. సో it will be half the percentage. So 10.5 for 1 month. 21 లో హాఫ్ ఎంత? 21 లో హాఫ్ ఎంత అడిగా?